నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో కొత్తగా మంజూరైన 7 వితంతు పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము ముఖ్య అతిథిగా హాజరై వితంతు పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. జొన్నలగడ్డ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ వైఫ్ల అంటే వాళ్ళ భార్యలకి, ఎవరైతే భర్త చనిపోతే భార్యకి ఇవాళ 7గురికి కొత్తగా పెన్షన్స్ శాంక్షన్ అవడం జరిగింది. ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. దీంట్లో ఎక్కడా కూడా రాజకీయ ప్రమేయం అనేది లేదు. స్టేట్ వైడ్గా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వారి నిర్ణయం మేరకు ఆటోమేటిక్గా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఆ పెన్షన్దారులు మరణించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యలు, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకి ఆటోమేటిక్గా పెన్షను ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకి దానిలో భాగంగానే ఇవాళ జొన్నలగడ్డ గ్రామంలో 7గురికి ఆ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ నెల నుంచి మిగతా వాళ్ళకి ఎవరికైతే 1వ తారీఖునే పెన్షన్ 4,000 రూపాయలు వస్తూ ఉందో వాళ్ళతో పాటుగా వీళ్ళకి కూడా 1వ తారీఖునే ఈ నెల నుంచి పెన్షన్స్ అందివ్వబడటం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. జొన్నలగడ్డ గ్రామం నందు వృద్ధాప్య పెన్షన్లు వస్తున్నటువంటి పింఛన్దారులు కాలం చేసినప్పుడు వారి భార్యలకు స్పౌజ్ పెన్షన్ కింద మన గ్రామంకి 7 మంజూరైనవి. ఆ 7 వీరవల్లి విజయలక్ష్మి, రాచకొండ పెద్దమ్మాయి, దూడల వెంకాయమ్మ, చీమలతింద కాశమ్మ, మక్కెంద మార్తమ్మ, గుంటు ఎల్లమ్మ, ఎంపరాల పోలమ్మ. వీరికి ఈ నెల నుంచి ప్రభుత్వం వారి నుంచి పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు రాము గారి చేతుల మీద గుండా ఈరోజు కార్యక్రమం విజయవంతంగా ముగించుకున్నాం. థ్యాంక్ యూ.